నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ డోన్ మున్సిపల్ కార్యాలయంలో నూతన కౌన్సిలర్ల సందడి అభినందనలు తెలిపిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నవరం చేరిన హిందూ ధర్మ ప్రచార యాత్ర సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న స్వాత్మానందేంద్ర స్వామి పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ గా బీసీ వర్గానికి చెందిన అభ్యర్థి ఎంపిక మనస్తాపానికి గురైన ఆశావాహులు గుంటూరు జిల్లా వినుకొండల నూతన కార్పొరేటర్ల అభినందన సభ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు కర్నూలు జిల్లా డోన్లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మాజీ ఎంపీ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేత ఇక డీటెయిల్స్ కెళ్తే కర్నూలు జిల్లా డోన్ మున్సిపల్ కార్యాలయంలో 32 వార్డుల కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ముగిసింది. ఆర్డీఓ వెంకటేశ్వర్లు మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ సప్తశైలం రాజేష్, వైస్ చైర్మన్ హరికిషన్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొని నూతన కౌన్సిలర్లకు అభినందనలు తెలిపారు. చైర్పర్సన్ సప్తశైల రాజేష్ కుటుంబ సభ్యులతో కలిసి మంత్రిని పూలదండలతో సాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొని బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. నేను డోన్ గోపాలక సంఘం యొక్క 11వ వార్డు మెంబర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రులనై నిర్వర్తించగలనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. త్రికరణశుద్ధిగా ధృవీకరించుతున్నాను. చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరింపబోతున్న విధి విశ్వాస పాత్రుడినై నిర్మించగలనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. త్రికరణశుద్ధిగా ధృవీకరించుతున్నాను. 6వ వార్డు మెంబర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రులై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుతున్నాను. ఇక విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర అన్నవరం పుణ్యక్షేత్రానికి చేరింది. ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి యాత్రలో భాగంగా అనంతలక్ష్మి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. సత్యదేవునికి శ్రీ సూక్తం, పురుష సూక్త విధానంలో విశేష అర్చనలు నిర్వహించారు. అలాగే నీరాజన మంత్ర పుష్పాలను కూడా సమర్పించారు. అనంతరం సత్యనారాయణ స్వామి పాదుకులను సందర్శించారు. స్వాత్మానందేంద్ర స్వామి సరస్వతి హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా ఈరోజు అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనంతో తూర్పుగోదావరి జిల్లా
ముగించనున్నాము. ఇకపై ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అటు గిరిజన ప్రాంతాలు కూడా ఈ యాత్రలో భాగంగా సందర్శించడం జరుగుతుంది. ఈరోజు సత్యనారాయణ స్వామివారి ఆశీస్సులతో దిగ్విజయంగా ఈ యాత్ర పూర్తవుతుందని భగవంతుడిని ప్రార్థిస్తూ సమస్త మానవాళికి మన హైందవ ధర్మం పట్ల మరింత ఈ యాత్ర వల్ల మరింత అవగాహన పెరుగుతుందని, విశాఖ శ్రీ శారదాపీఠానికి భక్త సమాజం అంతా తోడవుతుందని భగవంతుని ప్రార్థిస్తుంది. అనంతపురం జిల్లా హిందూపురం పురపాలక సంఘం చైర్మన్ గా 19వ వార్డుకు చెందిన ఇంద్రజ, వైస్ చైర్మన్ గా 26వ వార్డుకు చెందిన జబీబుల్లా చేత పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంపికైన చైర్మన్, వైస్ చైర్మన్లకు ఎంపీ గోరంట్ల మాధవ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ఇంద్రజ మీడియాతో మాట్లాడుతూ తనను చైర్మన్ గా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. హిందూపురం మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పారు. ఏదైనా సిగ్నేచర్ చేస్తాను బాబు. రెడీ స్టార్ట్ చేస్తాను. మాట్లాడు. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. ఫస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి మా వాల్మీకుల తరఫున ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే మా ఇక్బాల్ సారి సహాయము చాలా ఉంది ఇందులో. సో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నాం. ప్రస్తుతానికైతే ఇంత చెప్పగలము. మున్సిపాలిటీ అభివృద్ధికి ఏ రకంగా కృషి చేస్తారు? ఇప్పుడున్న గత 2.5 years నుంచి చైర్పర్సన్గా హిందూపురానికి అయితే ఎవరు లేరు. సో ఇంకా ఇప్పుడు మేము అభివృద్ధిలోకి వచ్చినాము. ఇంకా ఏ పెండింగ్ ఫైల్స్ ఏమున్నాయో మాకు ఇంకా ఇప్పుడు తెలియదు. తెలుసుకొని తప్పకుండా అభివృద్ధి చేస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలని ఉంది, రోడ్లది. సో అన్నిట్లోనూ చేయాలని ద బెస్ట్ మున్సిపాలిటీగా తెస్తాం హిందూపురం. ఇక కడప జిల్లా సుండుపల్లి మండలం ముడుంపాడు గ్రామంలో బలిజ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాంచన సంజీవ్ కుమార్ గ్రామ సర్పంచ్ రామస్వామి రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామస్వామి రెడ్డి మాట్లాడుతూ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని చెప్పారు. ఎల్లవేళలా అభివృద్ధికి కృషి చేస్తారని కూడా చెప్పారు. గ్రామంలో విద్యుత్ దీపాలతో పాటు సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు నిర్వహిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మస్తాన్ అహ్మద్, నగేష్, సిద్దు పాల్గొన్నారు. అందరూ ఘన విజయాన్ని మోగించారు. అదేవిధంగా సుండుపల్లి మండలం ముడుంపాడు గ్రామంలో శ్రీ ముప్పిరెడ్డి రామస్వామి రెడ్డి గారు, సతీమణి గారు, రాణమ్మ గారు సర్పంచ్గా 15 సంవత్సరాల క్రితమే ముప్పిరెడ్డి రామస్వామి రెడ్డి గారు సర్పంచ్గా ముడుంపాడు గ్రామాన్ని పాలించారు. అదేవిధంగా తిరిగి 15 సంవత్సరాలు తన స్వాధీనంలోకి తెచ్చుకొని గ్రామ ప్రజల మన్ననలతో మండలంలోనే అత్యధిక మెజార్టీతో సాధించిన మా ముప్పిరెడ్డి రామస్వామి రెడ్డి గారికి ఘన స్వాగతం. అదేవిధంగా మండల యూత్, ముస్లిం సోదరులు, బలిజ సోదరులు, కుల మతాలకు అతీతంగా ఈరోజు మండల స్థాయిలో నుంచి రామస్వామి రెడ్డి గారికి సన్మానం చేయడం అనేది. అదేవిధంగా రామస్వామి రెడ్డి గారు ప్రపోజ్ చేసిన శ్రీ గోవింద నాగరాజ సహకారాలు ఏ విధంగా ఉంటాయి, ప్రజలకు మీరు ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తారో తెలియచేయండి. నేను నా గ్రామ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉన్నాను. ఈరోజు కాదు, 6:30 కుల మతాలని చూసేదేం లేదు. నాకు ఈ ఎలక్షన్ చేసినాడా లేదా అనేది, ఎలక్షన్ మొన్న అయిపోయింది, ఇంకా ఎలక్షన్ అనేది లేదు. ఇవి ఆలోచనలన్నీ మనసులో నుంచి తీసేసి ఎవరికి ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటాం, మన సహాయ సౌకర్యాలు అందిస్తాం. ప్రజెంట్ నేను సర్పంచ్ అయినాక నా ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు లైటింగ్. గ్రామాన్ని విద్యుదీకరణ చేసేదానికి ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పి అనుకున్నాను. సెకండ్ వచ్చి వాటర్, గ్రామాన్ని ఒక చక్కటి వాతావరణంలోకి తెచ్చేదానికి
నా శాయశక్తిలా కృషి చేస్తానని చెప్తూ, కృషి చేయడం అనే కాదు 100% చేస్తానని ప్రామిస్ చేస్తాను. కుటుంబ సభ్యులాగా గ్రామంలో ఏ కుటుంబానికి. కర్నూలు నగరపాలక సంస్థలో 52 మంది వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ప్రెసిడెంట్ అధికారి, జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ ప్రమాణ స్వీకారం చేయించారు. మేయర్గా 19వ వార్డు వైసీపీ అభ్యర్థి బివై రామయ్య, డిప్యూటీ మేయర్గా 6వ వార్డు అభ్యర్థి రేణుకా సిద్ధారెడ్డిని ప్రకటించి సర్టిఫికెట్ అందించారు. ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్ పాల్గొని వారికి అభినందనలు తెలిపారు. రమేష్ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఆర్డినరీ లోకల్ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి విధేయతతో నిర్వర్తించదనని ప్రమాణం చేస్తున్నారు. that I will be true and faithful relation to the Constitution of India as my last मेंबर बनने के बाद खुदा के नाम पर पूरी तरह से इस बात की कसम खाती हूँ कि कानून के तहत हिंदुस्तान के आईन के साथ షేక్ అహ్మద్ ఈ కార్పొరేషన్ యొక్క సభ్యుడిగా అయి ఉన్నందుకు భగవంతుని మీద ప్రమాణం చేసి शेख आलिया बेगम मैं इस वार्ड that I will bear truth and allegiance to the Constitution of India as by law style కాపాడుతానని మరియు నేను నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి మా వైపు నుంచి అధికారుల తరపు నుంచి పూర్తిగా మీకు ఎప్పుడు అండగా ఉంటాము. కావాల్సిన సహాయాలు చేసి పెడతామని జిల్లా కలెక్టర్గా, జిల్లా ఎన్నికల అధికారిగా, ఈరోజు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్కి ప్రెసిడింగ్ ఆఫీసర్గా మీకు తెలియజేస్తున్నాను. కర్నూలు నగర అభివృద్ధి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం ప్రకారం ఆయన చిత్తశుద్ధి, ఆయన విశ్వసనీయత, ఆయన విలువలతో కూడిన రాజకీయం, ఆయన కూడా సహకరించి అధికారులు, అనధికారులు, ప్రజలు అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మధ్యతరగతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. సామాజిక కార్యక్రమాలతో గత 18 ఏళ్లుగా సేవలు అందిస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన బడి శారదకు డాక్టరేట్ పురస్కారం దక్కింది. సమాజ సేవలు చేస్తున్నందుకు గాను తమిళనాడుకు చెందిన ఇండియన్ ఎంపైర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను అందజేసింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలకు చేసిన సేవలు అందించిన నేపథ్యంలో ఈ డాక్టరేట్ ను ఇచ్చినట్లు ఇండియన్ ఎంపైర్ యూనివర్సిటీ ప్రకటించింది. తనకు ప్రతిష్టాత్మకమైన గౌరవ డాక్టరేట్ లభించడం పట్ల శారద సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ పురస్కారంతో తన పైన ఉన్న బాధ్యత మరింత పెరిగిందని, రాబోయే రోజుల్లో మరిన్ని సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తానని ఆమె చెప్పారు. ఇండియన్ ఎంపైర్ యూనివర్సిటీ వాళ్ళు నా సామాజిక సేవని గుర్తించి నాకు డాక్టరేట్ అందించారండి. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నాకు ఇంకా చాలా బాధ్యత పెరిగినట్టుంది. ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు, డాక్టరేట్ నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకా చాలా కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేపట్టాలని అనుకుంటున్నాను. ఇండియన్ ఎంపైర్ యూనివర్సిటీ వారికి నా ధన్యవాదాలు. ఇది అంటే మీకు ఇవ్వడానికి కారణం ఏంటి మేడం? అంటే నేను సామాజిక సేవ బాగా విషయాలని చేసేది కూడా ఓన్లీ ఈ సామాజిక సేవ మాత్రమే చేస్తూ ఉంటాను. ఎక్కడైనా సరే, ఏ ప్లేస్ అని కాదు, పగలని కాదు, రాత్రని కాదు, ఎప్పుడైనా సరే ఇవే చేస్తూ ఉంటాను. నాకు హాబీ కూడా, ఇష్టం కూడా. ఇది త్రిశిఖ చారిటబుల్ ట్రస్ట్ అని ఉంది కదా, అది ఏమిటి మేడం? అది మీ సంస్థేనా? అవునండి, మా సంస్థే త్రిశిఖ చారిటబుల్ ట్రస్ట్ అండి. అది 1 year అవుతుంది పెట్టి. 2020లో పెట్టాము. అంటే గుర్తింపు అనేది మనం ఎంత చేస్తున్నా కూడా
ఎంత చేస్తున్నా కూడా సామాజిక సేవ ఇంకా తక్కువగానే అనిపిస్తుంది. ట్రస్ట్ ద్వారా ఇంకా ఎక్కువ చేయొచ్చు అనే ఉద్దేశం. కర్నూలు జిల్లా దేవరకొండలో ప్రసిద్ధి చెందిన గద్దెరాళ్ల మారెమ్మ జాతర ఈ నెల 30న ప్రారంభం కానుంది. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుండే కాక కర్ణాటక, మహారాష్ట్ర నుండి పెద్ద ఎత్తున తరలివస్తారు. ఆలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ అధికారి మల్లికార్జున స్వామి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఉత్సవాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలిపారు. జాతర మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని, మౌలిక సదుపాయాలు కూడా కల్పించేందుకు గాను అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత 10 సంవత్సరాలుగా దేవాదాయ ఆధ్వర్యంలో జాతర నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఆలయం అభివృద్ధి మాత్రం చేయట్లేదని సందర్భంగా గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. గద్దెరాల గ్రామంలో వేంచేసి ఉన్న ప్రసిద్ధ గద్దెరాళ్ల మారెమ్మ అవ్వ దేవస్థానం నందు ఈ ఆలయ సాంప్రదాయ పద్ధతుల ప్రకారం 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ దేవర మహోత్సవ కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుంది. గతంలో 2019లో నిర్వహించడం జరిగింది. 2021వ సంవత్సరం 30-31వ తేదీల్లో ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 30వ తేదీ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, 31వ తేదీ తెల్లవారుజామున బలిహారనొచ్చిన కార్యక్రమం, సాయంత్రం 3 గంటలకు ఒకసారి జరిగేటువంటి ఈ ఉత్సవ కార్యక్రమాలకు విశేషంగా ఈ జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తాదులు విచ్చేయడం అన్నటువంటిది జరుగుతుంది. ఈ ఉత్సవాల సందర్భం ఏర్పాట్లలో భాగంగా అమ్మవారి ఆలయానికి రంగులు వేయుట, ఆర్చ్ గేట్కు రంగులు వేయుట, చెలువ పందిళ్ళు, భక్తాదులందరూ కూడా క్యూ లైన్లో వచ్చే విధంగా బ్యారికేడ్స్, దేవస్థానం ముందు వైపు ఉన్నటువంటి ప్రాంగణాన్నంతా కూడా గరుసు మట్టితో లెవెల్ చేయటం, వచ్చినటువంటి భక్తాదులకు నీటి వసతి కల్పించడం, బోనాలు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా ఐరన్ బ్యారికేడ్స్ ఏర్పాటు చేయడం, టోల్ గేట్కు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇచ్చి ఉన్నాం. పార్కింగ్ ప్రాబ్లం లేదు. ఇక కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్పర్సన్ గా పద్మశాలి వర్గానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేయడం పట్ల పద్మశాలి కులస్తులు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆశీస్సులతో పద్మశాలి కులస్తులో 70% సముచిత స్థానం కల్పించారని వారు హర్షం వ్యక్తం చేశారు. పద్మశాలి కులస్తుల అంతా ఎల్లవేళలా వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలుస్తారని, పార్టీ అడుగుజాడల్లో కూడా నడుస్తామని, పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగుతామని పద్మశాలి సంఘం చైర్మన్ జింక విజయలక్ష్మి, పద్మశాలి సంఘానికి చెందిన ప్రముఖులు తెలిపారు. ఆయనకి ఈరోజు పక్షపాతం లేకోకుండా హృదయపూర్వకంగా ఆయనకి ముందుకొచ్చి శతకోటి వందనాలు మేము తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఈరోజు మాకు వెన్నుదన్ని నిలిచితోని ఈరోజు మాకు మా యొక్క సామాజిక వర్గానికి ఎంత కావాలంటే అంత చేస్తున్నాడు అన్న. లేని వాళ్ళైనటువంటి కేవలం ఒక సామాన్య టైలర్గా బతుకుతూ జీవనం సాగిస్తున్నటువంటి భీమునిపల్లి నాగరాజు గారి భార్య భీమునిపల్లి లక్ష్మీదేవి గారిని ఈరోజు చైర్మన్గా మున్సిపల్ పీఠాన్ని అధిరోహించడం జరిగింది. అంటే ఆర్థికంగా ఎక్కడ ఆలోచించలేము మా ఎమ్మెల్యే గారు. కేవలము సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన ఆ రాముడైతే ఈయన లక్ష్మణుడిలాగా కేవలము ఈయన అడుగుజాడల్లో నడవాలి కాబట్టి ఖచ్చితంగా నడిచి తీరుతాను అని చెప్పేసి ఏ రకంగా కూడా మనస్ఫూర్తిగా కూడా ఆయన ఆనందంతో పక్షపాతం లేకోకుండా మా యొక్క సామాజిక వర్గానికి ఈరోజు పెద్దపీట వేసి మమ్మల్ని అందరినీ చేయి పట్టుకొని గుండెలలో పెట్టుకొని ముందుకు నడిపిస్తున్నటువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి మేము మా కుల బాంధవులందరి తరపున పేరు పేరున హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాము. అన్నకి మేము ఎప్పుడు జరిగినా కూడా అక్కడ జగనన్నకి ఇక్కడ రాచమల్లన్నకి మేము సర్వతా ఆ అన్నల బాటలో నడుస్తాము, అన్నల విజయానికి మేము పాటుపడతాము అని చెప్పేసి మా కులం అందరి తరపున కూడా నేను అందరికీ సగర్వంగా హృదయపూర్వకంగా
కుల బాంధవులం అందరం కూడా ఆయనకి ఈరోజు పక్షపాతం లేకోకుండా హృదయపూర్వకంగా ఆయనకి ముందుకొచ్చి శతకోటి వందనాలు మేము తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఈరోజు మాకు ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డోన్ మున్సిపల్ కార్యాలయంలో నూతన కౌన్సిలర్ల సందడి, అభినందనలు తెలిపిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అన్నవరం చేరిన హిందూ ధర్మ ప్రచార యాత్ర, సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న స్వాత్మ నందేంద్ర స్వామి. పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ గా బీసీ వర్గానికి చెందిన అభ్యర్థి ఎంపిక, మనస్తాపానికి గురైన ఆశావహులు. గుంటూరు జిల్లా వినుకొండల నూతన కార్పొరేటర్ల అభినందన సభ, ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు. కర్నూలు జిల్లా డోన్లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు, మాజీ ఎంపీ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేత. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.